హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము డిఎస్సి రెస్పాన్స్ షీట్స్, డిఎస్సి ఫలితాలు, డిఎస్సికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయాల్ని మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనకి ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ పేపర్లో చిన్న కటింగ్ రావడం జరిగింది. సెప్టెంబర్ తర్వాతే డిఎస్సి నియామకాలని. సో ఇది దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనము ఈ యొక్క వీడియోలో మనము క్లియర్గా అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరైతే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలనుకున్న వారు వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా మేమైతే షేర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇవి మేము ఎగ్జామ్ అయ్యేంత వరకు అందించాం. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అన్ని రకాల కాంపిటేటివ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ అందించడం జరుగుతుంది. మీరైతే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ మనము తెలుసుకునే ముందైతే మార్నింగ్ వచ్చిన న్యూస్ పేపర్లో ఏముందంటే సెప్టెంబర్ తర్వాతే డిఎస్సి నియామకాలు అనేది మనకు దానికి సంబంధించిన సారాంశం ఏంటంటే అక్టోబర్లో రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది అనేది దాని యొక్క సారాంశం ఉంది. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం డిఎస్సి రెస్పాన్స్ షీట్స్ అనేటివి రేపు సాయంత్రం వరకు లేదా ఎల్లుండి వరకు మీకు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి ఫలితాలు చూసుకున్నట్లయితే మీకు ఆగస్టు నెలలోనే, ఈ మంత్లోనే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెల్లడించబోతున్నారు. ఈ మంత్లోనే మీకు డిఎస్సి ఫలితాలు వస్తాయి. మీ యొక్క ర్యాంక్ తెలుస్తుంది, మీకు జాబ్ వస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే మీకు తప్పకుండా ఈ మంత్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది సెప్టెంబర్లోనే కంప్లీట్ అవుతుంది. తప్పకుండా డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది సెప్టెంబర్లో కంప్లీట్ అవుతుంది. ఇది అక్టోబర్ దాకా పోయే ఛాన్స్ లేదు మిత్రమా. సెప్టెంబర్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీకు సెప్టెంబర్లోనే అపాయింట్మెంట్ ఇవ్వడానికి అధికారులు అయితే రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి రిక్రూట్మెంట్ సెప్టెంబర్లోనే కంప్లీట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎలాంటి ఆటంకాలు వీటికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఫైనల్ కీ వస్తుంది, ఫైనల్ రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత జనరల్ ర్యాంకింగ్ కూడా ఈ ఆగస్టులోనే మీకు లిస్ట్ అనేది ఇస్తారు. దాని తర్వాత మీకు 1:3 లిస్ట్ అనేది సెప్టెంబర్ 1st వీక్లో ఇవ్వబోతున్నారు. సో దాని తర్వాత అదే సెప్టెంబర్లో మీకు అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి ఒక డే అనేది ప్రకటించి ఆ రోజు మీకు అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ అపాయింట్మెంట్స్ కూడా సీఎం చేతుల మీదుగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ మీకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అక్కడ సీఎం చేతుల మీదుగా స్టార్ట్ చేసి మిగతా వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ల కోసం అయితే ప్రిపేర్ అవ్వండి మిత్రమా. టైం అనేది సద్వినియోగం చేసుకొని ఉన్న సమయాన్ని మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇదే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటే తప్పకుండా మనకు ఇంకా సబ్జెక్ట్ ఎక్కువ వచ్చి మనం ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచండి మిత్రమా, గ్యాప్ ఇవ్వకండి. గ్యాప్ వస్తే మళ్ళీ నెక్స్ట్ చదవడం కష్టం అవుతుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీకు ఏదో ఒక జాబ్ వస్తుంది తప్పకుండా. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మిత్రమా. రైట్, ఈ యొక్క సమాచారాన్ని మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో మాత్రం చేయడం జరిగింది. సో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.